హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సీకే. ఈరోజు నేను వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేశానండి. మీరు తమ్నెయిల్ చూసే ఉంటారు. నిజంగా నేను చెప్పడం కాదు కానీ ఈ స్టైల్లో ప్రిపేర్ చేశారంటే అద్దరిపోతుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న వాటితోనే ఇంత టేస్టీగా చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. 1/2 kg కాలీఫ్లవర్ తీసుకొని 3 పొటాటోస్ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, కొన్ని కాజులు అంతే. ఇక ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ని పొడుగా కట్ చేసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చిలను పొడుగా కట్ చేసుకున్నాను. 2.5 బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి. నానబెట్టుకోవడం వల్ల కొంచెం పొడుగ్గా అవుతుంది రైస్, అందుకే నానబెట్టుకొని ఉంచుకోవాలి. గ్రేవీ కోసం ఒక 2 టమాటాలు, కప్పు కొత్తిమీర, కప్పు పుదీనా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్స్ పట్టుకోవాలి. అది గ్రేవీ దాంట్లో యూజ్ చేస్తే బాగుంటుంది, థిక్నెస్ వస్తుంది. సో డీప్ ఫ్రైకి సరిపడా ఒక బౌల్ పెట్టుకొని, ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఫస్ట్ కాజులను వేయించుకోవాలి. కాజులు ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు, లైట్గా వేస్తే సరిపోతుంది. ఎక్కువ ఏం అవసరం లేదు. మీకు కాజులు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ వెజ్ బిర్యానీలో కాజులు ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనం ఏం పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేయట్లేదు కదా, చాలా తక్కువ యూజ్ చేస్తున్నాము ఇంట్లో ఉన్న వాటిని. సో కాజులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ క్యాలీఫ్లవర్ని అండ్ పొటాటోస్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి డీప్ ఫ్రై చేసుకోవాలి. కలిపి మిక్స్ చేసి డీప్ ఫ్రై చేయకండి. ఫస్ట్ క్యాలీఫ్లవర్ని చేసుకున్న తర్వాత మళ్ళీ పొటాటోస్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. లైట్గా డీప్ ఫ్రై చేస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. కొంతవరకు లైట్గా కలర్ చేంజ్ అయిందంటే షిఫ్ట్ చేసేసుకోండి. తర్వాత కొన్ని ఇందాక 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, అందులో నుంచి కొన్ని ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ని మళ్ళీ బిర్యానీలోకి యూస్ చేసుకోవాలి. సో ఒక ఆనియన్ అంతా డీప్ ఫ్రై చేసుకోవాలి. గోధుమ రంగు కలర్ వచ్చేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని డీప్ ఫ్రై చేసుకొని పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మనం ఎక్కువ డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ వేసాం కదా, ఆయిల్లో నుంచి కొంచెం ఆయిల్ని తీసేయాలి. కొంచెం ఆయిల్ని ఉంచుకొని దాంట్లోని బిర్యానీ ఆకు, అనస్, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ ఇవన్నీ వేసుకొని బిర్యానీకి వేయించుకోవాలి. వీటన్నింటినీ నేను పొడి చేసుకొని కూడా పెట్టుకుంటాను, ఎందుకంటే నేను బిర్యానీ పౌడర్ యూజ్ చేయను బయటది. సో వీటిని పొడి చేసుకొని పెట్టుకుంటాను. చివర్లో వేస్తాను దాన్ని మీకు తర్వాత చెప్తాను. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను, బయట నుంచి ఏం కాదు. నేను వండే వంటలు అన్నీ ఆల్మోస్ట్ హెల్దీ ఇంగ్రీడియంట్స్, తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చేస్తాను. అండ్ బయట ఎక్కువగా ఏమి యూజ్ చేయను. సో ఓన్గా ప్రిపేర్ చేసుకున్నవే వాడతాను. సో నా రెసిపీస్ అన్నీ హెల్దీ రెసిపీసే, ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండకుండా, ఎవరికైనా కానీ ఇది తింటే ఈ ప్రాబ్లం వస్తుందేమో అని ఏమీ ఉండదు. అన్ని హెల్దీ రెసిపీస్ ఉంటాయండి నా వంటలన్నీ. సో నా స్టైల్లో అయితే టేస్ట్ బాగుంటుంది, హెల్దీగా ఉంటాయి, తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాను నా వంటలలో. మెయిన్గా చెప్పాలి అంటే నా వంటలకైతే చాలా ఫ్యాన్స్ ఉన్నారు, నిజం చెప్తున్నాను. తిన్న వాళ్ళైతే నిజంగానే చాలా బాగుందంటారు, అందుకే అలా పెట్టానన్నట్టు తమ్ముళ్ళు. సో ఇప్పుడు కొంచెం వేగాక ఆ పేస్ట్ వేసేసుకోవాలి. తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్, పొటాటోస్ వేసుకొని కలిపేసుకోవాలి. నేను ఎక్స్ట్రాగా టమాటోస్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనం గ్రేవీలో టమాటో వేసుకున్నాం కదా, అందుకని యాడ్ చేయట్లేదు. పైనుంచి 1.5 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. సాల్ట్ 2.5 గ్లాస్కి 1.5 స్పూన్ సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. సో క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి. కారం అయితే 4 స్పూన్స్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే దీంట్లో మనము లెమన్ వేస్తాము, కర్డ్ వేస్తాం కాబట్టి పులుపు ఎక్కువగా ఉండకుండా ఉండాలి అంటే కారం కొంచెం ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకున్నాం కదా, ఇంకా మనకి ఇది ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది కలిపేసేసుకొని లెమన్ వేసేసుకొని స్టాప్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేసినాయి కదా అన్ని ఐటమ్స్. సో స్పెషల్గా మళ్ళీ దీన్ని బాయిల్ అవసరం లేదు. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ఇందాక నేను చెప్పాను కదా బిర్యానీ ఆకు, లవంగా, అనస్ అవన్నీ మిక్స్ పట్టుకున్నానని చెప్పాను కదా, అది ఒక 1/2 టీ స్పూన్ యూజ్ చేస్తున్నాను. అది ఫైనల్గా వేసేసాను కదా. ఇంకా మన గ్రేవీ రెడీ అయిపోయింది బిర్యానీ కోసం.
సో దీంట్లోకి ఒక హాఫ్ లెమన్ని యూస్ చేస్తాను, 1 లెమన్ యూస్ చేయను, పులుపు ఎక్కువ అవుతుంది. సో ఎంత క్వాంటిటీలోనే చేయండి వెజ్ బిర్యానీని, హాఫ్ లెమనే వేసుకోండి, 1 లెమన్ వేయకండి. కావాలంటే పైనుంచి తినేటప్పుడు అవసరమైన వాళ్ళు వేసుకుంటారు, కానీ హాఫ్ లెమనే యూస్ చేస్తే పులుపు ఎక్కువ కాకుండా టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. 1 లెమన్ వేస్తే మళ్ళీ టేస్ట్ పుల్లగా అయ్యి కొందరికి నచ్చదు, కొందరికి నచ్చుతుంది. సో అందుకే హాఫ్ లెమనే యూస్ చేయండి ఎప్పుడైనా కానీ. వెజ్ బిర్యానీకి, నాన్ వెజ్కి అయితే 1 యూస్ చేస్తాం, కానీ వెజ్కి తప్పకుండా హాఫే యూస్ చేయాలి, 1 యూస్ చేయకూడదు. సో మన గ్రేవీ ప్రిపేర్ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకొని ఇక రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. రైస్ కోసం ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో హాఫ్ వరకు వాటర్ పోసుకోవాలి. హాఫ్ వరకు వాటర్ పోసుకున్నాం, ఎందుకంటే వాటర్ కొంచెం ఎక్కువగానే ఉండాలి. రైస్ కన్నా క్వాంటిటీ కన్నా ఎక్కువగా ఉండాలి, తక్కువ ఉండకూడదు. ఎందుకంటే మళ్ళీ అది ఉడికిన తర్వాత ఎలాగో రైస్ నుంచి వాటర్ సపరేట్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో బిర్యానీ ఆకు, అనస్, ఇలాచీ, లవంగా, దాల్చిన చెక్క ఏవైతే మనం బిర్యానీలో యాడ్ చేసామో అవే రైస్కి కూడా యాడ్ చేయాలి, కానీ కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. బిర్యానీలో గ్రేవీలో వేసేది 2 ఇలాచీ అయితే రైస్ కోసం 1 వేసుకోవాలి, అలా హాఫ్ యూస్ చేయాలి. అలాగే షాజీరా ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, అది మీ ఇష్టం. ఓకేనా, ఇవన్నీ యాడ్ చేయడం వల్ల రైస్కి ఆ బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. ప్లెయిన్ వాటర్లో బాయిల్ చేసుకోవడం కన్నా ఇలా వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట రెస్టారెంట్లో ఎక్కువ ఖర్చు పెట్టి హెల్తీగా లేని ఐటమ్స్ వాళ్ళు ఏమి యూజ్ చేస్తారో తెలియదు, ఆ ఐటమ్స్తో చేసే బిర్యానీ తినడం కన్నా ఇంట్లోనే హెల్తీ ఐటమ్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆరోగ్యంగా ఆరోగ్యకరమైన ఐటమ్సే కాబట్టి ఇవన్నీ. సో మనమే ప్రిపేర్ చేసుకుంటున్నాం నీట్గా. సో ఇలాగే ప్రిపేర్ చేసుకొని తినాలి. బయట ఫుడ్స్ పిల్లలకు పెట్టడం వల్ల మంచిది, ఆ హెల్త్ పాడైపోతుంది. కాబట్టి రెస్టారెంట్ల చుట్టూ తిరిగే కన్నా కొంచెం టైం తీసుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిదండి. ఈవెన్ మసాలాలు కూడా బయట నుంచి కొనే కన్నా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసేసుకున్నాం కదా, వాటర్ వేడెక్కగానే షాజీరా వేసేసుకొని, ఇంకా షాజీరా ఫస్ట్ అయినా వేసుకోవచ్చు, తర్వాత అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం, ఎలాగైనా వేసుకోవచ్చు. వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి రైస్ని. ఇంట్లో చేసుకునే వంటలకి బయట వంటలకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో అందుకని బయట తినడం అంత హెల్తీకి మంచిది కాదు. అండ్ మనకి ఇంట్లో గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు కూడా నాన్ వెజ్కి బదులు ఇలా, అంటే వాళ్ళు నాన్ వెజ్ తినకపోతే వెజ్ బిర్యానీ చేయాలి, వెజ్కి సంబంధించినవి చేయాలి అనుకుంటే ఒక కర్రీ 2-3 కర్రీస్ చేయాలి, రైస్ చేయాలి అనుకుంటే ఎక్కువ ప్రాసెస్. కాబట్టి వెజ్ బిర్యానీ ఇలా సింపుల్గా తక్కువ టైంలో, జస్ట్ మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వాడట్లేదు కదా, జస్ట్ క్యాలీఫ్లవర్ పొటాటోసే కదా, ఎక్కువ ఏం యూస్ చేయట్లేదు కదా. సో ఇంత తక్కువ ఐటమ్స్తోని ఇంత టేస్టీ బిర్యానీ చేశారంటే నిజంగానే నేను థంబ్నెయిల్లో పెట్టినట్టు ఎవరైనా ఈ స్టైల్లో చేస్తే బిర్యానీ ఆహా అనాల్సిందే, అలా ఉంటుంది టేస్ట్. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఈ స్టైల్ అయితే. సో ఈ స్టైల్లో ఒక్కసారైనా మీరు ప్రిపేర్ చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా, తక్కువ టైంలో ఉంటుంది. రెస్టారెంట్కి టేస్ట్ డబుల్ ఉంటుంది, కానీ రెస్టారెంట్ టేస్ట్ కన్నా ఏ మాత్రం తక్కువ ఉండదు, డబుల్ ఉంటుంది, గ్యారంటీగా చెప్తున్నాను. రెస్టారెంట్ టేస్ట్ కన్నా డబుల్ ఉంటుంది. ఈ టేస్ట్ మీకు ఏ రెస్టారెంట్లోకి వెళ్ళినా కూడా దొరకదు, అంత టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేశారనుకోండి. సో ఇప్పుడు మనకు రైస్ ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక రైస్ని తీసుకొని పక్కన కొట్టారనుకోండి, జస్ట్ విరిగిపోతే అది ఉడికినట్టే. ఈ వెజ్ బిర్యానీలో 90% రైస్ బాయిల్ చేసుకోవాలి, 70% కాదు. సో నేను ఫుడ్ కలర్స్ కూడా యూజ్ చేయను, జస్ట్ కలరింగ్ కోసం పసుపుని వాటర్లో కలిపి ఇలా రైస్ పైన వేసేస్తున్నాను. చూసారా, రైస్ ఉడికిన తర్వాత వాటర్ సపరేట్ చేశాను, వంపేసుకున్న తర్వాత ఆ ఫుడ్ కలర్ యాడ్ చేశాను, వాటర్ వంపేయలేదు అనుకున్నారు, అది షూట్ చేయలేను అంతే. ఇప్పుడు మన రైస్ ఇది రెడీ అయిపోయింది కదా, దీంట్లో కప్పు కర్డ్ యాడ్ చేసుకొని, అలాగే ఒక స్పూను గీ యాడ్ చేసుకుంటున్నాను. గీ ఫస్ట్ యాడ్ చేస్తాను,
తర్వాత కంప్లీట్ అయిన తర్వాత కూడా గీని నేను యాడ్ చేస్తాను పైనుంచి. సో ఇది కలిపేసేసుకొని దమ్ బిర్యానీకి మోస్ట్లీ అయితే 90% మెంబర్స్ ఏంటంటే కింద వేసేసి పైనుంచి రైస్ వేసేసి పెట్టేస్తారు. కానీ అలా కన్నా లేయర్స్లో వేసుకుంటే దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా లేయర్స్లో ఫస్ట్ లేయర్ని రైస్ వేసేసుకొని తర్వాత లేయర్ కర్రీ, అలా ఒక్కొక్క లేయర్ని ఒక లేయర్ రైస్ ఒక లేయర్ కర్రీ అలా యాడ్ చేస్తూ కంప్లీట్గా మొత్తం అయిపోయేంత వరకు అలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక లేయర్ రైస్ వేసాను కదా, ఒక లేయర్ కర్రీ వేస్తున్నా కదా, మళ్ళీ ఒక లేయర్ నేను రైస్ వేసుకుంటున్నాను. అలా రైస్ వేసేసుకొని అలా యాడ్ చేసేసుకుంటూ ఉండాలన్నమాట. మీకు రైస్లో కనిపిస్తుంది కదా yellowish ఫుడ్ కలర్ కాదు కదా అది, చూసారా? పసుపు వాటర్ని నేను రైస్లో వేసాను, చూసారా? ఫుడ్ కలర్ వేసిన కలర్ మనకు వచ్చేసింది కదా, ఆ స్ట్రక్చర్ వచ్చేసింది కదా. సో అందుకే ఫుడ్ కలర్స్ కూడా అంత హెల్త్కి మంచిది కావు కాబట్టి అవి కూడా యూస్ చేయడం బాగుండదు, హెల్త్కి మంచిది కాదు. సో అవి కూడా యూస్ చేయకండి. ఇలా పసుపు నీళ్ళని పైనుంచి పోసేసారనుకోండి దానికి కలరింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇలా వేసేసుకోండి, అంతా కంప్లీట్ అయ్యేంత వరకు వేసేసుకోవాలి. చూసారా? చూస్తుంటేనే ఎంత యమ్మీగా ఉందో. ఇలా ఇంత టేస్టీగా ఇలా రావాలి అనుకుంటే ఇలా చేయాల్సిందే, తప్పదు. చాలా తక్కువ టైంలో ఇంత టేస్టీ బిర్యానీ నిజంగా అంటే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కన్నా డబుల్ టేస్ట్ అయితే వస్తుంది. 90% రైస్ని బాయిల్ చేసుకోవాలి వెజ్ బిర్యానీలో. నాన్ వెజ్లో అయితే 70% బాయిల్ చేస్తాము. ఎందుకంటే నాన్ వెజ్ బిర్యానీలో ఎక్కువసేపు మనము దమ్ పెడతాము, కానీ వెజ్ బిర్యానీకి అంత దమ్ అవసరం లేదు. జస్ట్ 15 minutes దమ్ పెడితే సరిపోతుంది. ఎందుకంటే మనం అన్ని పీసెస్ అన్నీ ఫస్టే మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువ దమ్ అవసరం లేదు. జస్ట్ 15 minutes పెట్టామంటే సరిపోతుంది దీనికి. నాన్ వెజ్కి అయితే కొంచెం ఎక్కువ, అంటే ఒక 30 to 40 minutes పెడితే చాలా బాగుంటుంది. ఇలా ప్రెస్ చేయాలి. కంప్లీట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ కొంచెం కూల్ తగ్గిపోతుంది కాబట్టి ఇలా టచ్ చేయొచ్చు, ఏం కాదు. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నా కూడా ఇలా ఫిల్ అయిపోతుంది. ఓకే, సో ప్రెస్ చేస్తే అది క్లియర్గా అది మొత్తం కిందకి దిగిపోతుంది అన్నమాట. దిగిపోవడం వల్ల మంచిగా కుక్ అవుతుంది. సో ఇలా పైనుంచి ఆనియన్స్, కాజులు, కొత్తిమీర, కావాలనుకుంటే పుదీనా అన్నీ పైనుంచి వేసేసుకోవాలి. కొన్ని మనం ఆనియన్స్ ముందే వేసుకున్నాం కదా, తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అన్నిటిని పైన వేసేసుకుంటున్నాము. మళ్ళీ ఫైనల్గా మనకు గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. లెమన్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నాన్ వెజ్కి అయితే పైనుంచి లెమన్ కూడా యాడ్ చేసుకుంటాం, కానీ దీనికి లెమన్ అవసరం లేదు. గీ ఒక స్పూను లేదా 2 స్పూన్లు వేసుకున్నాం అనుకోండి, ఆ స్మెల్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు. కంప్లీట్ అవ్వగానే వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదంటే ఈ గీని ఇంతగా వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి. ఇలా జస్ట్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసి కింద మనం ఏది పెట్టాల్సిన అవసరం లేదు. ప్యాను డైరెక్ట్ స్టవ్ పైన సిమ్లో పెట్టేసి దానిపై నుంచి మనము రైస్కి బౌల్ పెట్టుకున్నాం కదా, దాని నిండా వాటర్ పోసుకొని పైనుంచి వెయిట్ లాగా పెడితే సరిపోతుంది. 15 minutes అవ్వగానే ఇక చూసేయండి, 15 minutes అయిపోయింది. ఇలా బాయిల్ అయిపోతుంది. చూసా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మన వెజ్ బిర్యానీ. లేయర్ లాగా రైస్ కూడా ఎంత విడివిడిగా ఉందో చూడండి. రైస్ కూడా పర్ఫెక్ట్గా రెస్టారెంట్కి మించి టేస్ట్ అయితే పక్కా. చూడండి, విడివిడిగా ఉంటుంది రైస్ అంతా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, నేను ప్లేట్లో వేసి చూపిస్తాను మీకు. ఒక్కొక్క రైస్ అనేది అది విడివిడిగాను స్ట్రక్చరు పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఏ వంట చేసినా ఇంట్రెస్ట్గా చేశారనుకోండి ఇలాగే వస్తుంది. ఏ వంట అయినా కానీ ఖచ్చితంగా మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే ఈ స్టైల్లో ఒక్కసారి కరెక్ట్గా నేను చెప్పింది వీడియో స్కిప్ చేయకుండా కరెక్ట్గా ఇలా ఫాలో అయ్యారనుకోండి, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఇంత టేస్టీగా ఇంత అద్భుతమైన
బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటారు. చూసారా మన బిర్యానీ ఎలా రెడీ అయిపోయిందో. ఇంకా లేట్ లేదు, ఇంకా తినేయడమే. డెఫినెట్గా చెప్తున్నాను, ఒక్కసారి నా స్టైల్లో మీరు ప్రిపేర్ చేసుకొని తిని చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇదిగో కాజు బిర్యానీ. లెమన్ వేస్తాను ఇందులో ఆల్రెడీ. తనై నేను నా కృష్ణకే తినిపిస్తాను. కాజులని కృష్ణకే పెట్టేస్తున్నాను, నీ ఇష్టం. క్యాలీఫ్లవర్ ఉంది, ఓకే. అలా చేసి